అడుగుతున్నాం సార్. అరెస్ట్ గల కారణాలు తెలిపినాడు సార్. అరెస్ట్ ఇన్ఫర్మేషన్ బెయిల్ ప్రభుత్వం ప్రజా సమస్యలు పరిష్కరించలేక ప్రశ్నిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని ప్రతిపక్షాన్ని ఈ ప్రభుత్వం అణగదొక్కే ప్రక్రియలో భాగంగా ఇదంతా చేస్తుంది. మాకు అర్థం కాదు ఏంటంటే వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కాకుండా చేస్తున్నారు. ఏదో ఒక రకంగా ప్రతిపక్షం అన్నది లేకుండా చేసే ఒక కుట్రపూరితమైన ఆలోచనతో ముందుకు పరిగెడుతున్నారు. ఎంత దూరం పరిగెడతారో అర్థం కావడం లేదు. ఎంతకాలం ఈ అరాచకమో, ఎంతకాలం ఈ అప్రజాస్వామికమో, ఎంతకాలం ఈ అనైతిక పాలన చేస్తారో అర్థం కావడం లేదు. చాలా దుర్మార్గమైన పాలన కొనసాగుతుంది. అంటే అధికారాన్ని అడ్డు పెట్టుకొని, పోలీసులను, రెవెన్యూ వాళ్ళని అడ్డు పెట్టుకొని, వాళ్ళని పావులుగా వాడుకుంటూ, వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ, ప్రతిపక్షం ప్రశ్నిస్తే జైలుకు పంపు అనేటువంటి ఒక సందేశాన్ని, ఒక ఆదేశాన్ని ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ పెద్దలు ఇస్తూ నిజంగా కూడా ఒక అరాచకాన్ని సృష్టిస్తున్నారు. సరే వీళ్ళు అనుకుంటున్నారేమో జైలుకు పంపితేనో, కేసులు పెడితేనో ప్రజాస్వామ్యంలో నడుస్తుంది. ప్రజాస్వామ్యంలో అది చాలా చాలా ఆ ప్రభుత్వానికి, ఆ ప్రభుత్వాన్ని నడుపుతున్న పెద్దలకు పెద్ద అవరోధంగా మారుతుంది. ప్రజల్లోంచి తిరుగుబాటు వస్తుంది. ప్రజాస్వామ్యానికి విఘాతం ఏర్పడుతుంది. మేమైతే స్పష్టంగా చెప్తున్నాం, జగనన్న స్ఫూర్తితో రాజకీయాలు చేసేవాళ్ళం, రాజన్న వారసులుగా రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళం, పోరాటాలను నేర్చుకున్న వాళ్ళం. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్నిసార్లు వీళ్ళు ఇబ్బందులు వాళ్ళు చేసినా, ఏం చేసినా కూడా, జైలుకు పంపినా కూడా భయపడే వ్యక్తులం కాదు, వెరిసే వ్యక్తులం అంతకన్నా కాదు. మరింత 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 పట్టుదలతో, మరింత మొండిగా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గపు చర్యలను ఎదుర్కొంటామే తప్ప, అందుకు ఎదుర్కొని ముందుకు ప్రజలతో కలిసి ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుకు నడుస్తామే తప్ప ఒక్క అడుగు కూడా వెనక్కి వెయ్యం. ఇంతకన్నా మునిగింది, ఇంతకన్నా మాకు ఉరిగేది లేదు, ఇంతకన్నా మాకు వీళ్ళు చేయగలిగేది అంతకన్నా లేదు. అల్టిమేట్ స్టేజ్కి చేస్తున్నారు. అల్టిమేట్ స్టేజ్కి వెళ్ళిన తర్వాత ఇంకా భయపడడానికి కూడా ఏమీ లేదు. కాబట్టి ఈ ప్రభుత్వంపై మరింత ఉధృతంగానే తిరుగుబాటు చేస్తాం. అదే కదా నీకు ప్రశ్నించే ప్రతిపక్షం లేకుండా చేయాలన్నటువంటి ఒక కుట్రపూరితమైన ఆలోచన. ప్రజల సమస్యలను పరిష్కరించలేకుండా అవినీతి ఊబులో కురుక్కుపోయి ఈరోజు ప్రజల తిరుగుబాటును ఎదుర్కొనలేక తప్పించుకొని తిరుగుతున్నటువంటి దద్దమ్మ ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలు. ఈ ప్రభుత్వం ప్రతికార చర్యలు చేయకుండా ఏం చేస్తుంది? కానీ చరిత్రను ఒక్కసారి తిరిగేస్తే అధికారంతో ఏమైనా చేయించు అనుకున్నటువంటి హిట్లర్, ముస్సోలిన్, ముస్రాఫ్ లాంటి వాళ్ళే చరిత్రలో, కాలగర్భంలో చరిత్రహీనులుగా మిగిలిన సంగతి మనకందరికీ విదితమే. చంద్రబాబు అంతా ఎమ్మెల్యే వాట్సాప్